ఒంగోలు కేంద్రీయ విద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసించారు. కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలబడి పిచ్చుబడిగా పిచ్చుమట్ కలబడి सामने से एडी मार्च टेक चल सामने से टेक चल కేంద్రీయ విద్యాలయాల్లో 18 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని మంచి వసతులున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అత్యుత్తమంగా రాణిస్తున్నారని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు ఇంట్లో మంచి వాతావరణం కల్పించాలని అన్నారు. పిల్లల కోసం ప్రతిరోజు 1 గంట కేటాయించాలని సూచించారు. తమ పిల్లలకు ఇచ్చిన ప్రాజెక్టు గత నెలలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకుంటూ వారి ఉపాధ్యాయులను సంప్రదిస్తూ ఉండాలని అన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు వార్షిక నివేదిక చదివి వినిపించారు. 10th ప్లస్ 2లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ దినేష్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మోనిష్ కుమార్, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ప్రకాష్ బాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు. The prizes. This event marks and resilience of our students. This day to give away the prizes to the academic toppers. Topper of class 10 in class 12. Coming to the subject wise toppers of top in maths basic. Exam. And about the subject wise toppers of class 12. Masterpiece Mark has topped the physics. Has got the top. SM Sri Narendra Kumar sir in the 2023 CBSE. ఈ ఒంగోలు కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా దాదాపుగా 1 కోటిన్నర వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసి టోటల్గా ఫేస్ లిఫ్టింగ్ చేయడం జరిగింది. ఎంటైర్ ఫ్రంట్ ఎలివేషన్స్ కానీ, ఈ గ్రీనరీ ఇన్ ద క్యాంపస్ కానీ, ఆర్ పెయింటింగ్స్ అండ్ ఎస్పెషలీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా గౌరవ ఎంపీ ఒంగోలు వాళ్ళు సహకారంతో ఇక్కడ సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సైకిల్ స్టాండ్స్ అండ్ అదర్ ఐటమ్స్ కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపుగా 18 టీచర్స్, రెగ్యులర్ టీచర్స్ ఇప్పుడు ఈ క్యాంపస్కి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ గుడ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా రాబోయిన కాలంలో ఈ కేంద్ర విద్యాలయ ఒంగోలు విల్ ఎమర్జ్ ఎస్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్స్ తీసుకుంటున్నారు. యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ as well as ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవడం వలన పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉరువవుతున్నారు. సో ఐ విష్ నెక్స్ట్ అకాడమిక్ సీజన్లో మెనీ నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ రావడానికి ఇప్పటి నుంచి పిల్లల్ని తయారు చేయాలని గురించి కూడా వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతాము. సో నవ్ ఇప్పుడు కల్చరల్ ఫంక్షన్స్ అండ్ వేరియస్ అదర్ ఫంక్షన్స్ ఉంటున్న వలన ద నెక్స్ట్ తదుపరి కార్యక్రమము స్కూల్ మేనేజ్మెంట్ తీసుకువెళ్తున్నారు. మంచి